వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిప్రాయాలకి మరింత ప్రాధాన్యం ఇవ్వాలి అనే లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ కొత్త ఫీడ్బ్యాక్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. టీడీపీ అంటేనే కార్యకర్తల పార్టీ. మరి అదే భావనను మరింత బలోపేతం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీ జెండాను మోసే సామాన్య కార్యకర్తల అభిప్రాయాలు, సూచనలు నేరుగా నాయకత్వానికి చేరేలా ప్రత్యేక ఫీడ్బ్యాక్ కమిటీని ఏర్పాటు చేయటం, మరి దాని ద్వారా పార్టీ యంత్రాంగానికి కార్యకర్తలకి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడమే ప్రయత్నంగా తెలుస్తోంది. మరి రాజకీయాల్లో వేగంగా మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పార్టీ నిర్మాణంలో కూడా సమయానుకూల మార్పులు అవసరమని టీడీపీ అయితే భావిస్తోంది. మరి ఈ నేపథ్యంలో కార్యకర్తల నుంచి వచ్చే స్పందనలను ఒకే వేదికపై సమీకరించి వాటిని నిర్మాణాత్మకంగా ఉపయోగించుకోవటమే ఈ కమిటీ ప్రధాన లక్ష్యంగా చెప్పొచ్చు. ఇక ఈ ఫీడ్బ్యాక్ కమిటీకి మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణరాజు నేతృత్వం వహించబోతున్నారు. ఆయనతో పాటు ఇందులో మరొక 2 సభ్యులతో కూడిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కేవలం ఫిర్యాదుల్ని స్వీకరించడం మాత్రమే చేయదు, వాటితో పాటు కార్యకర్తల నుంచి వచ్చే ప్రతి సూచనను, ప్రతి ఫిర్యాదును విశ్లేషించి పార్టీ అధిష్టానానికి నివేదించే బాధ్యత కూడా తీసుకుంటుంది. మరి క్షేత్రస్థాయిలో పార్టీ బలపడాలంటే కార్యకర్తల అభిప్రాయాలు అత్యంత కీలకం. మరి ఇదే టీడీపీ నాయకత్వం కూడా భావిస్తోంది. అందుకే ఇప్పుడు కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలు, పార్టీపై వారికి అసలు ఎటువంటి అంచనాలు ఉన్నాయి, స్థానిక ప్రజల్లో ఉన్న భావజాలం వంటి అంశాలను సేకరించి పై స్థాయికి తెలియచేయడంలో ఈ కమిటీ కీలక పాత్ర పోషిస్తుంది. ఇంకా సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా వినియోగంలో ఉన్న ప్రస్తుత కాలంలో పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలు బయటకు వెళ్తున్నాయి. మరి ఇవి వెళ్లకుండా ఉండటం కూడా ముఖ్యమైన అంశంగా భావించాలి. చాలా సందర్భాల్లో కార్యకర్తలు వాళ్ళ అసంతృప్తిని కూడా సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల అటు ప్రతిపక్ష, ప్రత్యర్థి పార్టీలకు విమర్శలు చేసే ఛాన్స్ ఇచ్చినట్లు అవుతోంది. మరి ఈ సిచ్యువేషన్ని కూడా నివారించడానికే కార్యకర్తలు వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ సమస్యలు, వాళ్ళ ఏం కావాలనుకుంటున్నారు, లేకపోతే వాళ్ళ సూచనలు ఏమిటి అనేది నేరుగా ఆ పార్టీకి తెలియచేసే వేదికగా ఈ ఫీడ్బ్యాక్ కమిటీ పనిచేస్తుంది. మరి దీనివల్ల ఇంటి గుట్టు బయటికి వెళ్లకుండా పార్టీ అంతర్గతంగానే ఏవైనా సమస్యలు ఉన్నా కూడా వాటిని పరిష్కరించుకునే అవకాశం కలుగుతుందని నాయకత్వం కూడా భావిస్తోంది. మరి యువ నాయకత్వంలో టీడీపీ కొత్త మార్పులు స్వీకరిస్తూ ముందుకు సాగుతోంది. అసలు చెప్పాలంటే ఐడియాలజీ మొత్తం లోకేష్దే. కార్యకర్తలతో నేరుగా అనుసంధానం పెంచుకోవటంలో లోకేష్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అయితే ఖచ్చితంగా చెప్పట్టు. ఇది పార్టీ నాయకులు కూడా చెబుతారు. మరి క్షేత్రస్థాయిలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా అమలవుతున్నాయి, ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఇస్తుంది, ప్రజలు సాటిస్ఫాక్షన్గా ఉన్నారా లేదా, ఇవన్నీ తెలుసుకోవటానికే ఈ ఫీడ్బ్యాక్ వ్యవస్థ తీసుకొచ్చామని ఇప్పటికే లోకేష్ తెలిపారు. కార్యకర్తల నుంచి వచ్చే సమాచారం ఆధారంగానే పార్టీలో ఏమైనా లోపాలు ఉంటే వాటిని గుర్తించి వాటిని కూడా సరిదిద్దుకునే అవకాశం ఏర్పడుతుందని లోకేష్ తెలిపారు. ఈ ఫీడ్బ్యాక్ యంత్రాంగం కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కాదు, నిరంతర ప్రక్రియగా కూడా కొనసాగుతుందని లోకేష్ చెబుతున్నారు. కార్యకర్తల అభిప్రాయాలు పార్టీ విధానాల రూపకల్పనలో చాలా ప్రతిఫలించేలా చేయాలనే ఉద్దేశంతోనే ఈ కమిటీ ఏర్పాటు చేశారు. ఇదే తమగల నేరుగా చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ వరకు చేరుతుందనే నమ్మకం కూడా కార్యకర్తల్లో పెరుగుతోంది. దీనివల్ల పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం కూడా నెలకొంది. అయితే పార్టీ అధిష్టానం కూడా తమ మాటకు విలువిస్తోందనే భావన కూడా కార్యకర్తల్లో వస్తేనే ఈ వ్యవస్థ ఖచ్చితంగా మరింత బలపడుతుంది. మరి క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు పై స్థాయికి చేరి పరిష్కారం పొందే అవకాశం ఉండటంతో కార్యకర్తలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూస్తే ఇప్పుడు లోకేష్ తీసుకొచ్చిన ఈ సంస్థాగత బలోపేతం కార్యకర్తల భాగస్వామ్యాన్ని పెంచడానికి ఈ ఫీడ్బ్యాక్ అనే కమిటీ మాత్రం ఒక ముఖ్యమైన అడుగుగా రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.